హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ లెర్నింగ్ ఇన్ఫో. ఇవాల్టి వీడియోలో దసరా నవరాత్రుల్లో విజయవాడ దుర్గా అమ్మవారికి చేసే 4వ రోజు నైవేద్యం అల్లం గారెలు ఎలా చేయాలో చూద్దాం. 4వ రోజు అలంకరణ పేరు అన్నపూర్ణాదేవి. అల్లం గారెలు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం, కొత్తిమీర, 10 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 గ్లాస్ మినపగుళ్ళు, కరివేపాకు, ఉప్పు, నూనె. మినపగుళ్ళను అవి మునిగేదాకా నీరు పోసి 8 గంటలు నానబెట్టండి. కనీసం 5 గంటలైనా నానబెట్టాలి. తయారు చేసే విధానం: ముందుగా అల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేయండి. దానితో పాటు పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసి మెత్తగా పేస్ట్లా చేయండి. నానబెట్టుకున్న మినపగుళ్ళను మిక్సీ లేదా గ్రైండర్లో వేసి ఇలా మెత్తగా చేయండి. పిండి ఇలా గట్టిగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ను కూడా దీనిలో వేసి మొత్తం బాగా కలపండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని వేడి చేయండి. గారెలు వేయడానికి ఇలా ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకొని దాన్ని కొంచెం తడపండి. ఆ తరువాత కొంచెం మజ్జిగ చేతికి ఇలా తీసుకొని దానిపై ఇలా రాసి కొంచెం పిండిని తీసుకొని ఇలా చేయండి. ఇప్పుడు దీన్ని కాగిన నూనెలో వేసి రెండు పక్కల ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచండి. చూశారు కదా, అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అల్లం మినపగారెలు ఎంత సులువుగా చేసుకోవచ్చో. అమ్మవారికి ప్రీతికరమైన అల్లం గారెలతో పాటు అన్నంతో చేసే పొంగలి లేదా పెరుగన్నం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను క్లిక్ చేయండి.